Good morning students, welcome back to online class. This is B. Sachinana, Department of Physics, ABN and PRR College of Science. So modern physics lo ante physics paper 5B lo మనం యూనిట్ 2 కంప్లీట్ చేసాం. యూనిట్ 3 కమింగ్ టు ద యూనిట్ 3 టైటిల్ వచ్చేసి క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ వేవ్ మెకానిక్స్. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ సెకండ్ యూనిట్లో మూవింగ్ పార్టికల్గా వేవ్ నేచర్ ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం అకార్డింగ్ టు డి బ్రోగ్లీ. దాని తర్వాత అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ సో పార్టికల్గా వేవ్ నేచర్ ఉంటుంది కదా, ఆ వేవ్ నేచర్ని డిస్క్రైబ్ చేయాలంటే కనుక మనం డైరెక్ట్గా ఆ వేవ్ని ఫిజికల్గా చూడలేం. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ కావాలి. సో ఆ మ్యాథమెటికల్ అనాలిసిసే ఈ చాప్టర్. సో ఆ మ్యాథమెటికల్ అనాలిసిస్ని డెరైవ్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే స్క్రోడింజర్. ఇక్కడ సైంటిస్ట్ నేమ్ రాశాను కదా, దిస్ ఈజ్ కాల్డ్ స్క్రోడింజర్, సైంటిస్ట్ నేమ్ అది. ఆయన 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేశారు. సో పార్టికల్ యొక్క వేవ్ నేచర్ని డిస్క్రైబ్ చేయడం కోసం 2 ఈక్వేషన్స్ డెరైవ్ చేశారు. ఆ 2 ఈక్వేషన్స్ని ఏమంటామంటే స్క్రోడింజర్ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్స్, టైం డిపెండెంట్ ఈక్వేషన్స్. 2 ఈక్వేషన్స్, ఒకటేమో టైం మీద డిపెండ్ అవ్వని ఈక్వేషన్ ఒకటి ఉంటుంది, ఇంకోటి టైం మీద డిపెండ్ అయిన ఈక్వేషన్ ఒకటి ఉంటుంది. ఈ ఈక్వేషన్స్ ఇంకో పేరు ఏంటంటే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్స్. మనకి క్లాసికల్ మెకానిక్స్లో F = ma ఈక్వేషన్ ఐడియా ఉంటుంది కదా మీకు. F = ma న్యూటన్ డెరైవ్ చేసిన ఈక్వేషన్. దీన్ని ఏమంటామంటే క్లాసికల్ మెకానిక్స్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. మెకానికల్ బాడీస్కి సంబంధించిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్. అంటే ఈ ఈక్వేషన్ ఉపయోగించి మెకానిక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేస్తారు. అంటే మెకానికల్ బాడీకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే సాల్వ్ చేసే ఈక్వేషన్, దట్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్, బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ మెకానిక్స్. సో అదేవిధంగా క్వాంటమ్ మెకానిక్స్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అని దేని అంటాం, స్క్రోడింజర్ ఈక్వేషన్స్ అంటాం. సో ఇక్కడ ఒక పార్టికల్ వేవ్ని ప్రొడ్యూస్ చేస్తుంటే కనుక ఆ వేవ్ పేరేంటి, మ్యాటర్ వేవ్. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ మ్యాటర్ వేవ్స్ అంటాం. ఓకేనా. సో ఈ వేవ్ నేచర్ని మనం అర్థం చేసుకోవడం కోసం ఒక మ్యాథమెటికల్ అనాలిసిస్ కావాలి. ఆ మ్యాథమెటికల్ అనాలిసిస్ డెరైవ్ చేసిన సైంటిస్ట్ అండ్ స్క్రోడింజర్. సో ఆ మ్యాథమెటికల్ అనాలిసిస్ అంతా కూడా ఈ చాప్టర్లో ఉంటుంది, క్వాంటమ్ మెకానిక్స్ ఆర్ వేవ్ మెకానిక్స్లో ఉంటుంది. ఓకే, కంప్లీట్ వేవ్ నేచర్ గురించి, అది కూడా మ్యాథమెటికల్ అనాలిసిస్. అంటే మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇయర్లో వేవ్స్ అండ్ ఆసిలేషన్లో మనం ఎలాగైతే మ్యాథమెటికల్గా వేవ్ యొక్క డిస్ప్లేస్మెంట్, ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ అవన్నీ ఎలాగైతే మనం డెరైవ్ చేసుకున్నాం, అదేవిధంగా ఇక్కడ కూడా పార్టికల్ సంబంధించిన మ్యాటర్ వేవ్కి సంబంధించిన మ్యాథమెటికల్ అనాలిసిస్. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ద వేవ్ నేచర్ ఆఫ్ ద పార్టికల్ వీ నీడ్ టు develop a mathematical reformation. That mathematical reformation was developed by the Schrödinger in 1926లో Schrödinger డెవలప్ చేశారు. సో అవి ఏంటంటే 2 ఈక్వేషన్స్, టైం ఇండిపెండెంట్, డిపెండెంట్. అవి ఏంటనేది ఈరోజు డెరైవ్ చేస్తాం. ఓకేనా. సో ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ద వేవ్ నేచర్ హీ ఇంట్రడ్యూసెస్ వన్ వేవ్ ఫంక్షన్. సో వేవ్ నేచర్ మనం అర్థం చేసుకోవాలంటే కనుక, మన వేవ్ నేచర్ మనకు అర్థం కావాలంటే కనుక ఒక వేవ్ ఫంక్షన్ అనేది కావాలి. దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ కూడా ఈయనే. ఆ వేవ్ ఫంక్షన్ ఏమంటామంటే దట్ సౌండ్స్ యాజ్ సై. దాన్ని ఎలా పిలవచ్చు అంటే సై సింబల్ వచ్చేసి ఇది. సో రాయడం అయితే ఇలా రాస్తారు. సో బేసిక్గా మనం ఎక్కడ రాయం ఇలాగా PSI, నథింగ్ బట్ సై, పీ సైలెంట్. సో సింబల్ వచ్చేసి సై. రాయడం మనం ఇప్పుడు కూడా ఇలా రాస్తాం. సో విచ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ XYZ, T. XYZ అంటే స్పేస్ కోఆర్డినేట్స్ అంటాం, పొజిషన్ కోఆర్డినేట్స్ ఆర్ స్పేస్ కోఆర్డినేట్స్ అంటాం. అండ్ టైం విచ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్స్ అండ్ టైం. అండ్ ఈ వేవ్ ఫంక్షన్కి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ అని నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాను. అంటే 3 ప్రాపర్టీస్ ఉంటాయి. 3 ప్రాపర్టీస్ కూడా నెక్స్ట్ టాపిక్లో మాట్లాడతాం. సో ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ ద వేవ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పార్టికల్, స్క్రోడింజర్ ఇంట్రడ్యూసెస్ ఎ న్యూ కైండ్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ దట్ ఈస్ కాల్డ్ సై విచ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ స్పేస్ కోఆర్డినేట్ అండ్ టైం. సో వేవ్ ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు ఎందుకంటే మనకి ఒక వేవ్ నేచర్ని డిస్క్రైబ్ చేయాలంటే ఒక వేరియబుల్ క్వాంటిటీ కావాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కనుక ఒక వేరియబుల్ క్వాంటిటీ కావాలి. వేరియబుల్ క్వాంటిటీ అంటే అది సమ్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతున్న ఒక న్యూ కైండ్ ఆఫ్ క్వాంటిటీ కావాలి. దట్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ వేవ్ ఫంక్షన్ అంటాం. ఇన్ ద సేమ్ సెన్స్ వేవ్స్ అండ్ ఆసిలేషన్లో మనకి x = a sin ωt +or-5. అక్కడ x అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. x అనేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వేవ్. అక్కడ అది డిస్ప్లేస్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే టైం మీద అండ్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పి మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేసి మాట్లాడుకున్నాం. ఆ మ్యాథమెటికల్గా మనం ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ అనేది డెరైవ్ చేసుకున్నాం. ఇన్ ద సేమ్ సెన్స్ మ్యాటర్ వేవ్ అని కూడా మనం అర్థం చేసుకోవాలంటే కనుక ఒక వేరియబుల్ క్వాంటిటీ కావాలి. దట్ వేరియబుల్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ సై. సో విచ్ ఈజ్ కాల్డ్ సై వేవ్ ఫంక్షన్. ఇట్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్. ఇట్ షుడ్ బి ఫైనైట్, సింగిల్ వాల్యూడ్ అండ్ పీరియాడిక్ ఫంక్షన్. ఈ 3 కూడా దీని యొక్క ప్రాపర్టీస్ అవి. ఆ ప్రాపర్టీస్ అని నెక్స్ట్ క్లాస్లో మాట్లాడతాను. నౌ ఈ స్క్రోడింజర్ టైం ఇండిపెండెంట్, డిపెండెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తాను. సో ఈ టైం ఇండిపెండెంట్, డిపెండెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం ఇతను 2 రకాల ఈక్వేషన్స్ని ఉపయోగించుకుంటున్నారు. ఒకటి ఏంటంటే
డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్, మ్యాటర్ వేవ్కి సంబంధించిన డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఎంవి. అండ్ ఇంకొకటి ఏంటంటే క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ అమ్మ. This is the expression for the classical wave equation in 3 dimension. 3 dimensionలో ఒక వేవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. d² by dt² is equal to v² into d² by dr², where r is called position vector which is a function of x, y, z. సో దీన్ని ఎలాబొరేటెడ్గా రాసుకుంటే కనుక ఏ విధంగా అనేది ఇక్కడ రాస్తాను ఇక్కడ. సో ఇక్కడ క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ ఎందులో చూపిస్తున్నాం, ఇక్కడ వైలో చూపిస్తున్నాం. బట్ ఇక్కడ ఆ డిస్ప్లేస్మెంట్ని నథింగ్ బట్ ఆ వేరియబుల్ క్వాంటిటీని ఎందులో చూపించాలి, మ్యాటర్ వేవ్లో సై అనే ఫంక్షన్తో చూపించాలి. కాబట్టి వై ప్లేస్లో ఏం రాస్తామంటే ఇక్కడ న్యూ వేవ్ ఫంక్షన్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఆ వేవ్ ఫంక్షనే రాస్తాం. అక్కడ రెండింటి ప్రాపర్టీస్ ఒకటే, బట్ అక్కడ మనం ఉపయోగించేది మెకానికల్ వేవ్ సంబంధించి, ఇక్కడ మనం ఉపయోగించేది మ్యాటర్ వేవ్ సంబంధించి. ఓకేనా. d² psi by dt² is equal to v² into d² psi by dr². దాన్ని ఎలాబొరేటెడ్గా రాస్తాను ఇప్పుడు. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్ లెంత్ అసోసియేటెడ్ విత్ ద మ్యాటర్ వేవ్. దిస్ ఇస్ ద క్లాసికల్ వేవ్ ఎక్స్ప్రెషన్. ఈ రెండింటిని కనెక్ట్ చేసి స్క్రోడింజర్ టైమ్ డిపెండెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నారు. ఓకే, దీన్ని ఎలాబొరేటెడ్గా రాస్తే కనుక కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. dou² psi by dou t² is equal to v² into dou² psi by dou x² plus dou² psi by dou y² plus dou² psi by dou z². సో ఇంతకుముందు r² రాశాను కదా, r అంటే ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ xyz కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక dou² psi by dou t² is equal to v² into dou² psi by dou x² plus dou² psi by dou y² plus dou² psi by dou z². This is the expression for the classical wave equation. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ స్క్రోడింజర్ రెండు ఈక్వేషన్ డెరైవ్ చేశారు. సో అవి ఎట్లాగనే చూద్దాం ఒకసారి. రైట్, సో ఇక్కడ డెరివేషన్ చేస్తున్నాను. ఇది ఏం చేస్తారంటే అవి చెరిపేస్తున్నాను ఇంకా, ఎందుకంటే డెరివేషన్ ఎక్కువ వస్తుంది. నర్సరీ ఇంకా మొత్తం బోర్డు చెప్పేసి చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఎంవి ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అండ్ సెకండ్ క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ dou² psi by dou t² is equal to v² into dou² psi by dou x² plus dou² psi by dou y² plus dou² psi by dou z². సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మరలా dou² psi by dou t² is equal to v² into సైన్ కామన్ తీస్తే కనుక dou² by dou x² plus dou² by dou y² plus dou² by dou z² ఇంటూ సై. ఓకే, సో ఈ మధ్యలో ఉన్న బ్రాకెట్లో టర్మ్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే dou² psi by dou t² is equal to v² into ఈ బ్రాకెట్లో టర్మ్ని del² కింద రాసుకోవచ్చు. మనం వెక్టర్స్లో నేర్చుకున్నాం, నాబ్లా అంటాం దాన్ని. డెల్ ఈజ్ నథింగ్ బట్ నాబ్లా. డెల్కి ఎక్స్ప్రెషన్ ఏంటి, del is equal to dou by dou x plus I into dou by dou x plus j into dou by dou y plus k into dou by dou z is called expression for the nabla. del² కడితే కనుక ఐజేకేల్ క్యాన్సిల్ అవుతాయి. dou² by dou x² plus dou² by dou y² plus dou² by dou z² వస్తుంది, అదే వస్తుంది.
కాబట్టి ఈ బ్రాకెట్లో 10 ప్లేస్లో నాబ్లా స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి నాబ్లా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. దీని పేరు ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ లాప్లాషియన్ ఆపరేటర్ అంటాం. సో ఆపరేటర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్లో కూడా ఉంది ఆపరేటర్ అనేది. ఆపరేటర్ అంటే ఏం లేదు, ఒక ఫంక్షన్ మీద దాన్ని ఆపరేటర్ని ఆపరేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క స్టేట్ మార్చేదాన్ని ఏమంటే ఆపరేటర్ అంటాం. ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్, మ్యాథమెటికల్ సింబల్ అది. ఆ మ్యాథమెటికల్ సింబల్ని ఒక ఫంక్షన్ మీద అప్లై చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క స్టేట్ని మారుస్తుంది. నథింగ్ బట్ మీకు డిఫరెన్షియేషన్ ఉంది కదా, డిఫరెన్షియేషన్ ఆపరేటర్ అనొచ్చు. ఎందుకంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దీని వాల్యూ ఎంత? నథింగ్ బట్ 2x. అంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్ని దీని మీద అప్లై చేసినప్పుడు దీని యొక్క స్టేట్ మారిందా మారలేదా? మారింది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆపరేటర్ అంటాం. అంటే ఒక ఫంక్షన్ మీద, ఒక వేరియబుల్ ఫంక్షన్ మీద దాన్ని అప్లై చేసినప్పుడు దాని యొక్క స్టేట్ మార్చేదాన్ని ఏమంటే ఆపరేటర్ అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆపరేటర్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఫార్మ్సే. కాబట్టి వీటిని ఏమంటే ఆపరేటర్స్ అంటాం. సో వీటన్నిటిని కలిపి ఏంటంటే నాబ్లా స్క్వేర్ అంటాం. దీనికి పేరు ఏంటంటే లాప్లాషియన్ ఆపరేటర్ అంటాం. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, అది లాప్లాషియన్ ఆపరేటర్, రైట్? ఇప్పుడు మన ఇక్కడ ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ నెంబర్ 2. ఇక్కడ ఈ ఈక్వేషన్ 2కి సొల్యూషన్ ఏమవుతుంది? సో ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి దీని సొల్యూషన్ ఏమొస్తుందంటే, ఎందులో వస్తుంది సొల్యూషన్? సైడ్లో వస్తుంది. బికాజ్ విచ్ ఇస్ ఇన్ సైడ్స్, సైడ్లో ఉంది కాబట్టి ఈక్వేషన్, సొల్యూషన్ కూడా ఎందులో వస్తుందంటే సైడ్లో వస్తుంది. సో ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2. సో ఇక్కడ నేను డైరెక్ట్ సొల్యూషనే రాయట్లేదు. ఈ ఈక్వేషన్ సొల్యూషన్ ఏ రూపంలో ఉంటుందంటే, సై ఈజ్ ఈక్వల్ టు, ఇది ఒక వేవ్ ఈక్వేషనే కాబట్టి సై ఈజ్ ఈక్వల్ టు, మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంది sin naught ఇంటూ sin ఒమేగా టీ. సో ఐడియా వచ్చిందా? సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద వేవ్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ద వేవ్. కాబట్టి దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుంది? x ఈక్వల్ టు ఏ sin ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ 5 లేదా ఒమేగా టీ సింపుల్గా రాస్తాం కదా. ద సేమ్ సెన్స్ ఇక్కడ సైన్లో ఉంది కాబట్టి సై ఈజ్ ఈక్వల్ టు sin naught ఇంటూ sin ఒమేగా టీ. ఎందుకంటే ఇది పీరియాడిక్ ఫంక్షన్, వేవ్ ఈక్వేషన్ అంటాం కాబట్టి పీరియాడిక్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఫంక్షన్ వస్తుంది, సైన్ కానీ కాస్ కానీ వస్తుంది. ఓకేనా? సై ఈజ్ ఈక్వల్ టు sin naught ఇంటూ sin ఒమేగా టీ. హియర్ sin naught ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ x ఈక్వల్ టు ఏ sin ఒమేగా టీ ప్లస్ ఆర్ మైనస్ 5లో అక్కడ ఏనే ఉంటాం? యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్ అంటాం. కాబట్టి ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ sin naught అంటే ఏంటంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్, మ్యాటర్ వేవ్ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్. దిస్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ ఎట్ ఎనీ టైమ్ సై ఆఫ్ XYZ, T. దిస్ ఈజ్ కాల్డ్ యాంప్లిట్యూడ్. అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఏమంటాం అంటే యాంప్లిట్యూడ్ అంటాం ఆఫ్ మ్యాటర్ వేవ్. ఇక్కడ మ్యాటర్ వేవ్ కాన్సెప్ట్ కాబట్టి sin naught అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మ్యాటర్ వేవ్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అంటే ఈ టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కోసం ఏం చేస్తాం అంటే, ఇలాగా డి బ్రోగ్లీ ఈక్వేషన్ తీసుకున్నాం, క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ తీసుకున్నాం, దాన్ని ఈ విధంగా మార్చుకున్నాం, దీనికి సొల్యూషన్ ఈ విధంగా ఉంటుందని తీసుకున్నాం. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఎందుకంటే ఈ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూషన్ చేయడం కోసం మనకు కావాల్సింది డో స్క్వేర్ బై డో టీ స్క్వేర్. కాబట్టి 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే కనుక విత్ రెస్పెక్ట్ టు టైం మనకు ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, దాన్ని తీసుకెళ్ళి అందులో ప్లేస్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ differentiate on both sides. Differentiate on both sides. Equation number 3. Equation 3 ని both sides differentiate చేయాలి. దేని ప్రకారం? with respect to t. with respect to చేస్తే కనుక dou psi by dou t is equal to sin naught ఇంటూ సైన్కి కాస్ కదా, కాస్ ఒమేగా టీ ఇంటూ థీటా ప్లేస్లో ఏముంది? ఒమేగా టీ ఉంది కాబట్టి ఇంటూ
కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాను ఇంటూ ఒమేగా. సైన్ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ కాస్ ఒమేగా టీ కాబట్టి థీటా ప్లేస్లో ఉంది ఒమేగా టీ ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి ఒమేగా మిగులుతుంది. ఓకే, దీన్ని మరలా డిఫరెన్షియేషన్ చేస్తే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. ఎందుకని మనకి ఇది కావాలి, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ కావాలి. దట్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఇంటూ సైన్ నాట్ ఇంటూ కాస్కి మైనస్ సైన్ కాబట్టి మైనస్ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ, ఒమేగా టీలో మరలా డిఫరెన్స్ చేస్తే ఒమేగా వస్తుంది కదా, అందుకే ఒమేగా స్క్వేర్ రాశాను. ఓకే రైట్, ఒకసారి చూడండి. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ సైన్ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ. సైన్ నాట్ ఇంటూ సైన్ ఒమేగా టీ అంటే ఏం రాయొచ్చు, సై కాబట్టి మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ సై. కాబట్టి డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో హియర్ వి నో దట్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 π న్యూ. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2 π న్యూ కాబట్టి మైనస్ 2 π న్యూ హోల్ స్క్వేర్ ఇంటూ సై. హియర్ రాస్తున్నాను సిన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2 π న్యూ. అది మనకు తెలిసిందే. ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి లీనియర్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్ ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ 2 π న్యూ. ఓకే, కాబట్టి డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 π స్క్వేర్ న్యూ స్క్వేర్ ఇంటూ సై. దిస్ ఈక్వేషన్ నెంబర్ 4. అంతే కదా, ఈ ఈక్వేషన్ 4 తీసుకువెళ్ళి ఈక్వేషన్ 2లో ప్లేస్ చేయాలి. ఈక్వేషన్ 4ని తీసుకువెళ్ళి ఈక్వేషన్ 2లో వేస్తే కనుక డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 4 ఇన్ ఈక్వేషన్ 3 చేస్తే వస్తుంది మైనస్ 4 π స్క్వేర్ న్యూ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ ఇంటూ సై. ఓకే, సో రైట్, ఇక్కడ న్యూ ప్లేస్లో ఒక ఎక్స్ప్రెషన్ రాద్దాం. ఇది చెరిపేస్తున్నాను ఇక్కడ. సో ఎక్స్ప్రెషన్ ఏంటి, మైనస్ 4 π స్క్వేర్ న్యూ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ ఇంటూ సై. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ వి స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ ద వేవ్, దిస్ ఈజ్ న్యూ స్క్వేర్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్. సో ఈ న్యూని వెలాసిటీ ఆఫ్ ద వేవ్లోకి మార్చాలంటే కనుక వి నో దట్ వి ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా ఫార్ములా, దెన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా. ఈ ఎక్స్ప్రెషన్ ఉపయోగిద్దాం. ఇక్కడ రాస్తున్నాను న్యూ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండాను ఉపయోగిస్తే కనుక మైనస్ 4 π స్క్వేర్ న్యూ ప్లేస్లో వి బై ల్యాండా రాస్తే కనుక వి స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డెల్ స్క్వేర్ ఇంటూ సై. ఈ సై క్యాన్సిల్ చేయకూడదు, అవి వేవ్ ఫంక్షన్స్, అవి వేవ్ ఫంక్షన్స్ క్యాన్సిల్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు వి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో మైనస్ 4 π స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ ఇంటూ సై. ఓకేనా, సో దీన్ని మ్యానిపులేట్ చేస్తే కనుక రైట్, ఇక్కడ మనం ఇక్కడ డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ను ఉపయోగించుకుందాం. డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ హెచ్బిఎంఈ ఉంది కదా. డీ బ్రోగ్లీ వేవ్ లెంత్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్బిఎంఈని ఉపయోగించుకుని ల్యాండా ప్లేస్లో హెచ్బిఎంఈ ప్లేస్ చేద్దాం. సో మైనస్ 4 π స్క్వేర్ బై ల్యాండా స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ వి స్క్వేర్ కదా, ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ సై. ఇక అర్థమవుతుంది కదా. ఇక్కడ ల్యాండా స్క్వేర్ ప్లేస్లో హెచ్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ వి స్క్వేర్ రాశాను. సో ఎం స్క్వేర్ వి స్క్వేర్ పైకి వెళ్తుంది కాబట్టి హెచ్ స్క్వేర్ బై ఎం స్క్వేర్ వి స్క్వేర్. రైట్ నో ఇప్పుడు ఒక పార్టికల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దాని యొక్క టోటల్ ఎనర్జీ ఈ అనుకుందాం. ఇప్పుడు మనం పార్టికల్ ప్రాబ్లమ్గా చేసేది మనం. సో పార్టికల్ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దాని యొక్క టోటల్ ఎనర్జీ ఎంత అంటే ఇది కూడా చెప్పేస్తున్నాను. టోటల్ ఎనర్జీ కనుక ఈ అనుకుని పొటెన్షియల్ ఎనర్జీ కనుక వి అనుకుంటే కనుక
సో రిమెంబర్ ఇక్కడ క్యాపిటల్ వి రాస్తున్నాను. దిస్ ఇస్ ద క్యాపిటల్ వి. E is the total energy of the particle and V is the potential energy of the particle. Then kinetic energy అంటే m అనే మాస్ ఉన్న పార్టికల్ V అనే వెలాసిటీ తోటి మూవ్ అవుతున్నప్పుడు దానికి సర్టెన్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది కదా. ఆ కైనెటిక్ ఎనర్జీని ఎలా రాయొచ్చు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఏ విధంగా రాయొచ్చు అంటే 1/2 m v² ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V, రైట్. సో టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంత రాసుకోవచ్చు, టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ కాబట్టి ఈ విధంగా రాస్తే కనుక దీని నుంచి సో మళ్ళీ చెప్తున్నాను, మనం పార్టికల్ కన్సిడర్ చేసుకున్నాం, దానికి మాస్ m ఉంటుంది, అది మూవ్ అవుతుంది కాబట్టి దానికి వెలాసిటీ ఉంటుంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో ఓవరాల్గా కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఎనీ టైం పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది అంటే టోటల్ ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీని టోటల్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ టర్మ్స్లో రాస్తే కనుక ఈ విధంగా వస్తుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ మైనస్ పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ ఈజ్ కాల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ. దిస్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఓకే, 1/2 mv² ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V. దెన్ mv² ఈజ్ ఈక్వల్ టు 2 into E మైనస్ V. సో ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడ ఈక్వేషన్ని 5 అనుకోండి. mv² ఈజ్ ఈక్వల్ టు 2 into E మైనస్ V. డిఫరెన్స్ మీకు అర్థం అవడం కోసం పైన గీతలు గీస్తున్నాను పొటెన్షియల్ ఎనర్జీకి. సో స్క్వేర్ చేద్దాం, లేదా అటు ఇటు ఎంతో ప్రొడక్ట్ చేద్దాం. m² v² ఈజ్ ఈక్వల్ టు 2 into m into E మైనస్ V. ఓకే, సో ఈ m² v² తీసుకువెళ్ళి ఈక్వేషన్ 5లో ప్లేస్ చేస్తే కనుక ఇక్కడ m² v² ఉంది కదా, సో ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6 ఇన్ ఈక్వేషన్ 5లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -4π² m² v² ప్లేస్లో 2m into E మైనస్ V by h² into psi is equal to del² into psi. ఓకే, ఇది ఏమవుతుంది, -8π² m into m by h² into E మైనస్ V into psi is equal to del² psi. రైట్. సో దీన్ని మ్యానిపులేట్ చేస్తే కనుక సో ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తే కనుక ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ రీఅరేంజ్ చేస్తే del² psi ప్లస్ 8π² m by h² E మైనస్ V is equal to 0. రీఅరేంజ్ చేసాం అందుకని ఏం లేదు. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. ఇక్కడ ఎక్కడ కూడా టైం ఫ్యాక్టర్ ఉండదు. దిస్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. సో ఇదే ఈక్వేషన్ని మనం ఇంకా మ్యానిపులేట్ చేయొచ్చు. ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుంటున్నాను. ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ యాక్చువల్లీ దీన్ని మ్యానిపులేట్ చేస్తే అంటే డిఫరెంట్ ఫార్మ్స్ వస్తాయి, అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఇక్కడ నుంచి 2 ఫార్మ్స్ డిఫరెంట్గా వస్తాయి. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ అయితే ఇదే ఎక్స్ప్రెషన్ ఫర్ ద స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ ఏంటంటే del² psi ప్లస్ 8π² m by h² into E మైనస్ V is equal to 0. ఇది నేను కొంచెం రీఫార్మేషన్ చేస్తే కనుక మ్యానిపులేషన్ చేస్తే కనుక సో ఇక్కడ హెచ్ ఉంది కదా, h× అనే కాన్స్టెంట్ ఉంది కదా, h× ఈజ్ ఈక్వల్ h/2π అనేది మనకు అందరికి తెలిసిందే. దాని నుంచి h ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, h ఈజ్ ఈక్వల్ టు h× into 2π.
హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ హెచ్ బై 2π, దాని నుంచి హెచ్ ఈజ్ ఈక్వల్ హెచ్ క్రాస్ ఇంటూ 2π కాబట్టి ఆ హెచ్ క్రాస్ ప్లేస్లో హెచ్ స్క్వేర్ ప్లేస్లో హెచ్ క్రాస్ ఇంటూ 2π హోల్ స్క్వేర్ రాద్దాం. రాస్తే కనుక ఏమవుతుంది చూడండి, డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π స్క్వేర్ m బై హెచ్ స్క్వేర్ ప్లేస్లో హెచ్ క్రాస్ స్క్వేర్ ఇంటూ 4π స్క్వేర్, 2π హోల్ స్క్వేర్ అంటే 4π స్క్వేర్ కదా, ఇంటూ e మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 0. సో హియర్ π స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది కాబట్టి డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ ఈ మైనస్ బి ఇంటూ సై ఉంది కదా ఇక్కడ, ఈ మైనస్ బి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ది అనదర్ ఎక్స్ప్రెషన్, del square psi plus 2m by h cross square into e minus b is equal to e minus b into psi is equal to psi. This is another expression. This is b. దీన్ని కొంచెం మ్యానిపులేట్ చేద్దాం. h cross by 2m into del square psi plus e minus b is equal to 0. e minus b into psi is equal to 0. ఓకే, అంటే హెచ్ క్రాస్ 2m బై హెచ్ క్రాస్ని 2m బై హెచ్ క్రాస్ స్క్వేర్ని కామన్ తీస్తే కనుక ఈ విధంగా వస్తుంది, హెచ్ క్రాస్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ ఈ మైనస్ బి ఇంటూ సై ఈజ్ ఈక్వల్ 0, రైట్. h cross by 2m into del square psi minus v psi is equal to e psi. సో ఈ సైన్ అటేపు తీసుకెళ్తే మైనస్ ఈ సై అవుతుంది, రైట్. మైనస్ క్యాన్సిల్ చేస్తే కనుక మైనస్ హెచ్ క్రాస్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై కామన్ తీస్తే కనుక ప్లస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. హియర్ బ్రాకెట్లో టర్మ్ ఉంది కదా, సో ఈ బ్రాకెట్లో టర్మ్ సై అనే వేవ్ ఫంక్షన్ మీద అప్లై అయినప్పుడు ఇది దేని కింద మారింది, ఈ సై కింద మారింది కాబట్టి ఈ బ్రాకెట్లో టర్మ్ ఏమవుతుందంటే ఒక ఆపరేటర్ అవుతుంది. సో ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ అంతా కూడా సై అనే దాని మీద అప్లై అవుతున్నప్పుడు దాని వాల్యూ దేనికి ఈక్వల్ అయింది అంటే దీని స్టేట్ మారిందా మారలేదా, ఈ స్టేట్ నుంచి ఈ స్టేట్కి వెళ్ళిపోయింది. అంటే ఈ స్టేట్ అంటే ఇది అంతా ఉంది ఎక్స్ప్రెషన్, ఎంత ఎక్స్ప్రెషన్ దేని కింద మారినట్టు, ఈ సై కింద మారినట్టు. కాబట్టి ఈ బ్రాకెట్లో టర్మ్ ఏమంటే ఆపరేటర్ అంటాం. దాన్ని ఒక లెటర్తో ఇండికేట్ చేస్తారు, అదేంటంటే ఆపరేటర్ని క్యాప్ సింబల్తో ఇండికేట్ చేయాలి. ఆపరేటర్ అయితే కనుక దానిపైన క్యాప్ సింబల్ ఇస్తారు, హెచ్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే హియర్ హెచ్ ఈజ్ కాల్డ్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్ అంటాం. ఇవన్నీ కూడా మనకి క్వాంటమ్ మెకానిక్స్లో ఉంటాయి. where h cap is called Hamiltonian operator. So first type of expression Schrodinger time independent equation, దాన్ని మ్యానిపులేట్ చేస్తే కనుక సెకండ్ టైప్, దాన్ని ఇంకా మ్యానిపులేట్ చేస్తే కనుక థర్డ్ టైప్. దిస్ ద సి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్ ఉపయోగించి బేసిక్గా ఈ ఈక్వేషన్ ఉపయోగిస్తారు మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్లో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం పార్టికల్కి. ఈ ఈక్వేషన్ ఉపయోగించి పార్టికల్ సంబంధించిన ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్ డెరైవ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద స్క్రోడింజర్ బేసిక్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్. దీన్ని మ్యానిపులేట్ చేస్తూ వచ్చే ఈక్వేషన్స్ ఇవి. ఓకే, సో ఒక్కొక్కసారి ఈ విధంగా చూపిస్తున్నట్టు హెచ్ క్యాప్ సై ఈజ్ ఈక్వల్ టు ఈ సై. దిస్ ఈజ్ ఆల్సో స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్, వేర్ హెచ్ క్యాప్ ఈజ్ కాల్డ్ హ్యామిల్టోనియన్ ఆపరేటర్. ద వాల్యూ ఈజ్ మైనస్ హెచ్ క్రాస్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి, హెచ్ క్యాప్ వాల్యూ. ఓకే, ఇక్కడ రాసుకోండి మీకు అర్థమవుతుంది. దీని వాల్యూ ఎంత అంటే మైనస్ హెచ్ క్రాస్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ వి. ఇదంతా ఏంటంటే
ఫర్ ఏ పార్టికల్, ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ అనుకోండి. ఫ్రీ పార్టికల్ అంటే కనుక పొటెన్షియల్ ఎనర్జీ లేని పార్టికల్ అయితే కనుక, అంటే పొటెన్షియల్ బౌండరీస్లో లేని పార్టికల్, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉన్న పార్టికల్ అయితే కనుక ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ వి వాల్యూ ఉండదు. ఫర్ ఏ ఫ్రీ పార్టికల్ వి వాల్యూ ఉండదమ్మా, పొటెన్షియల్ వాల్యూ ఉండదు. కాబట్టి పొటెన్షియల్ వాల్యూ లేకుండా రాసేది ఏంటంటే ఫర్ ఏ ఫ్రీ పార్టికల్, రైట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్క్రోడింజర్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్స్. సో నేను బోర్డు సరిపోక ప్రతి లైన్ చెరిపేస్తున్నాను. సో మీరు వీడియో జాగ్రత్తగా చూస్తే కనుక అర్థమవుతుంది. ఇన్ కేసు అర్థం కాకపోతే నోట్స్లో కూడా ఇంకా క్లియర్గా ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.